గారు కమాన్. ఎక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను వచ్చినప్పుడు చూస్తున్నాను థియేటర్ అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. దానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్. ఒక టాప్ హీరో. తెలుగులో తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మలయాళం కూడా అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి హీరో ఒక చిన్న సినిమా ఆడియో ఫంక్షన్ రావడం అనేది గ్రేట్. అల్లు అర్జున్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. పెర్ఫెక్షన్లో తన తర్వాత ఎవరైనా సరే ప్రతి షార్ట్ అద్భుతంగా వచ్చే వరకు ఓకే చెప్పడం నిన్న. థ్యాంక్ యూ అల్లు అర్జున్ గారు. ఇంకో పాజిటివ్ వ్యక్తి వచ్చి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు నాకు చాలా కావాల్సిన వాళ్ళు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు. ఒకటి గుర్రాజు, రెండు మా సుమగారు, మూడు నా చిన్నప్పుడు ప్రాణ స్నేహితుడు నా తమ్ముడు ఆలి. వీళ్ళు ముగ్గురులోనూ ఒకటే గుణం ఉంది. అదేంటంటే ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే మాకు ఫోన్ చేయండి, ఆదుకోవడానికి మేము ఉన్నాం అనే ఈ ముగ్గురికి ఈ సభాముఖంగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా కృష్ణానగర్లోనూ ఆ బయట పేద కళాకారులు చాలామంది వాళ్ళు ఉన్నారు, మాకు గర్వంగా తలెత్తు బతుకుతున్నారు. వాళ్ళందరి తరపున వీళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఎన్నోసార్లు నాకు సుమగారు కానీ మా అలీ కానీ గుర్రాజ్ కానీ ఎవరు కష్టాల్లో ఉన్నా సరే మాకు ఫోన్ చేయండి సార్, మేము వచ్చి చూసుకుంటా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సినిమా గురించి మాట్లాడే ముందు రెండు మంచి ముక్కలు ఇవి కూడా మాట్లాడితే మీలో ఉన్న చాలామంది మంచి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉంటుందని ముక్క చెప్తున్నా. ఇక ఈ సినిమా గురించి మా అలీ నా ప్రొడ్యూసరు మా అలీ మొత్తం చెప్పేశాడు. మరి ఎప్పుడు రిస్క్ అయ్యాడు, తనకి నాతో సినిమా తీయాలని ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు. ఆ హీరోయిన్ కళ్ళు మాత్రం చాలా బాగుంటాయి బావా. మీరు కన్ను కొట్టడం చూస్తున్నారు కానీ అమ్మాయి కళ్ళు చూడట్లేదు. ఎప్పుడూ లేనిది సుమ ఫేస్ వెలిగిపోతుంది ఇందాక నుంచి, ఎందుకంటే మలయాళం మామూలుగా లేదు అసలు. సరే, ఇంకా మా వినోద్ కానీ గుర్రాజు కానీ ఈ సినిమా కొనబోయే ముందు ఒకసారి గుండ్రాజు నా ఆఫీస్కి వచ్చి అన్న ఈ సినిమా కొంటున్నానే ఇది ఏదంటే నాకు ఫస్ట్ చెప్పింది ఇలా ఫోటో చూపించగానే ఈ అమ్మాయే కదా కన్ను కొట్టింది అన్న. నాకు అప్పుడు పేరు తెలియదు. ఈ అన్నయ్య అన్న అన్నాడు. కొనే అన్నా నేను కూడా. సో హీరో హీరోయిన్స్ని వీళ్ళందరినీ చూడటం, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని గురురాజు వినోద్ కన్నా ఎక్కువ నేనే కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కలిగించినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. శివాజీ గారు, మీకు ఎంతైనా కళ్ళుతో బాగా అనుబంధం ఉంది కదా. మీరు చేసినటువంటి కళ్ళు ఇక్కడ కన్ను బాగా కలిసి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.